హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఒకరేమో 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తీసిన 150 సినిమా. మరొకరేమో 100వ సినిమా. ఇద్దరు క్రేజీ స్టార్‌లే. వీళ్ళిద్దరూ ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడితే, ఆ పోటీ వసూళ్లను పోటెత్తిస్తుండడంలో అతిశయోక్తి ఏముంటుంది? ఈ సంక్రాంతి బరిలో నిలిచిన 'చిరంజీవి', 'ఖైదీ నంబర్ 150', 'బాలయ్య', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలు దానిని నిరూపించాయి. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. దీంతో ఆ 2 చిత్రాలకు భారీ ప్రమోషన్ కార్యక్రమాలనే చేపట్టారు. ఇంటర్వ్యూలు, థాంక్స్ మీట్‌లతో బిజీగా గడిపేస్తున్నారు. మరి వీరిద్దరూ ఒకేసారి ఒకే వేదికపై వచ్చి ప్రమోషన్స్ నిర్వహిస్తే ఆ ఆలోచనే అదుర్స్ కదా! పలువురు సినీ అభిమానులు ఇదే ఆకాంక్షిస్తున్నారు. ఏదైనా ఒక టీవీ ఛానల్ వాళ్ళిద్దరితో కలిసి ప్రమోషన్ నిర్వహిస్తే బావుంటుందని అంటున్నారు. మరో స్టార్ హీరో వాళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేస్తే మరింత బావుంటుందని ఆకాశిస్తున్నారంట. దానివల్ల అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఖుషి అవుతారని అందరూ ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా గురించి చిరంజీవి, 'ఖైదీ నంబర్ 150' సినిమా గురించి బాలకృష్ణలు మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో బంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నారు. దీనివల్ల బాలయ్య సినిమాకు మెగా అభిమానులు, చిరంజీవి సినిమాకు నందమూరి అభిమానులు క్యూ కడతారని చాలామంది సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. తద్వారా 2 సినిమాలకే కాకుండా ఇతర సినిమాలకు అభిమానం అనే ముసుగుని తొలగించినట్లవుతుందని చెబుతున్నారు. ఇక ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న వీరిద్దరూ ఒకేసారి ఒకే ఇంటర్వ్యూలో భాగమయ్యేందుకు ఖచ్చితంగా ముందుకు వస్తారని అంటున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ప్రమోషన్స్ నిర్వహిస్తే అభిమానం అనే దానికి హద్దులు చెరిపేసిన వారవుతారేమో. అంతేకాదు అదే కాని నిజమైతే సగటు ప్రేక్షకుడికి వాళ్ళిద్దరి అభిమానులకి పండగలా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఒకవేళ ఇది మీరు కావాలని చెప్పి కోరుకుంటే ఈ వీడియోని వారి దగ్గరికి చేరేదాకా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళందరూ బావుంటారు. అభిమానులు బావుండాలి. ఒక ప్రముఖ డైరెక్టర్ ఒక డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేసినట్టు, అంటే 'సుకుమార్‌ని' రాజమౌళి ఇంటర్వ్యూ చేసినట్టు, మొన్న ఈ మధ్య రోజా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసినట్టు, అలాగే వీళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటది? ఆ ఊహని ఒక్కసారి ఊహించుకోండి. టీవీ రేటింగ్స్ ఎలా ఉంటాయి? ఏదైనా టీవీ ముందుకు వచ్చి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎంత బావుంటుంది? ఈ విధంగా అభిమానులు కొట్టుకునే ఛాన్సెస్ తగ్గిపోతాయి. మంచి చేయాలనుకుంటే ఎవరైనా ముందుకు వస్తే బావుంటుందని ఈ ఛానల్ కోరుకుంటుంది. ఈ యొక్క ఐడియాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదికపై ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఎలా ఉంటుందో మనమందరం వేచి చూడాలి. మీ అమూల్యమైన కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో గూడా రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.